కానీ ఏమి కూడా పోకుండా అందరూ కూడా సామరస్యంగా చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా చూడండి. సందర్భంగా మా పోలీసు వారి నుంచి ఈ కోడి పందాలు కానీ గుండాకులు కానీ ఇటువంటి పర్మిషన్ లేదు. వారికి ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు, మా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. అందులో దయచేసి అటువంటి కార్యక్రమాలు అమలు చేయకండి. లాస్ట్ గా రికార్డింగ్ డ్యాన్స్ అనేది అంటే ఇప్పుడు మనకి మీరు అందరూ చూస్తున్నారు, కోనసీమ జిల్లాలో మన రికార్డింగ్ డ్యాన్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా రికార్డింగ్ డ్యాన్స్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ అని మనకి టీవీలోనే అన్నింటిలో బాగా ట్రోల్ అవుతుంది. వాటికి బ్యాన్ చేయడం జరిగింది. సరే ఒకసారి చూద్దాం, దాన్ని పరిశీలిద్దాం, అధికార దృష్టికి తీసుకొద్దాం. మీరు ఎవరైతే ఉన్నారో వారు అన్ని నామ్స్ ఫాలో అయితే మనం ఆలోచిద్దాం. వాళ్ళందరినీ మాకు ఇంట్రొడ్యూస్ చేయండి. చేస్తే దాని మీద మేము అశ్లీలత కానీ అటువంటి ఏమంటే మేమంతా చాలా సాంప్రదాయ దృష్టిలో చూద్దాం, ఆలోచిద్దాం. బట్ నార్మల్ రికార్డింగ్ డ్యాన్స్ కానీ ఈ ఉద్యోగాల్లో రికార్డింగ్ డ్యాన్స్ కానీ లేదంటే ఈ గదుల భాగంలో ఎనీ అశ్లీలత కానీ ఉపేక్షించే అవకాశం లేదు. తర్వాత అక్రమానికి గొడవ జరుగుతుంది. మేము స్పెషల్ పోస్ట్ కూడా పెడతాము. మీరు ఏదైనా ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఫోన్ వచ్చినట్టు నైట్ అయినా సరే ఏర్పాటు చేయడం జరిగింది మాకు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇది మార్నింగ్ నుంచి బందోబస్తు చేసుకుని తెల్లారిన తర్వాత మళ్ళీ తెల్లవారు మళ్ళీ 6 గంటలకి మళ్ళీ జగన్తో వెళ్ళిపోతారు. ఇదే కోర్సు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం బందోబస్తు. అందువల్ల కొంచెం మనకి వేరే కోర్సు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అందులో మనకు జిల్లా విడిపోయింది కాబట్టి మనకు లిమిటెడ్ కోర్సు ఉంటుంది. ఇంతకుముందు అయితే ఇదంతా ఈస్ట్ గోదావరి జిల్లా చాలా కోర్సు ఉండేది. వాలంటీర్స్ కానీ మీరంతా కూడా చాలా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసి మన అందరం కూడా దీన్ని సక్సెస్ చేయాలి. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు కానీ అశ్లీలత కానీ అశ్లీలత ఉందనుకోండి మీరు ఏదో చేస్తారనుకున్నారు కానీ అది పోలీస్ ఫెయిల్యూర్ మనకి చాలా పెద్ద ప్రాణ్యం వస్తుంది. పలానా మండలంలో అశ్లీలతగా ఉందని చెప్పేసి అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ముందుగానే చెప్పడం జరుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది అలౌ చేయడం జరగదు. ఈ ఫ్లెక్సీలు కూడా ఉన్నవేంటంటే తీయించండి. మన పంచాయతీ నుంచి మీరు చెప్పండి, మా కోర్సు రెప్రజెంట్ కోర్సు వస్తుంది. ఇక్కడ రెసిడెన్స్ కావాలంటే తీయించండి. ఏదైనా మీకు రెసిడెన్స్ తీయించండి. పండుగ సందర్భంగా అక్కడ మనకి ప్రమాదాలు జరుగుతున్నా ఉంటాయి. అలాగే ఆ గోడ కూడా రిమూవ్ చేయించండి. ఆ వెనక చిన్న చిన్న షాపులు పెట్టేసి పబ్లిక్ కి చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఈ షాపులు పీపుల్ ఏమంటే దూరంగా పెట్టాలి కానీ మనకి పబ్లిక్ వచ్చే ప్లేస్ లో కానీ ఇంట్లో కానీ షాపులు అలౌ చేయకండి. అది ముందుగానే చెప్పండి. మన పంచాయతీ నుంచి అది ముందే ఎలక్షన్ ఇవ్వండి. ఎవరు కూడా పర్మిషన్ లేదు. ఈ ప్రాంతాల్లో షాపులు పెట్టే పర్మిషన్ లేదు. దూరం పెట్టుకోమనండి. పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ చేసి ఇబ్బంది వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. సుమారు 500 మంది ఫోర్స్ ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదే మన జిల్లా కాకుండా ఆంధ్ర జిల్లా నుంచి కూడా తెప్పించి ఈ పండుగ ప్రత్యేకంగా ఉందని చెప్పేసి మేము ప్రత్యేకంగా ముందు నుంచే ఈరోజు మీటింగ్ జరుపుకొని మేమంతా మా పై అవసరాలకి కూడా మేము చెప్పి స్కీమ్స్ అవి రెడీ చేసి మేము పంపించడం జరుగుతుంది. పంపిస్తే మేము ఫోర్స్ తెప్పిస్తాం. ఏ విధంగా మా సైడ్ నుంచి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. ఇందాకన్నారు ఎవరికి పట్టడం కానీ తిట్టడం కానీ అవసరం లేదు. అందరూ కూడా ఇన్స్టాల్ ఇవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళు పూర్తిగా మా కంట్రోల్ నుంచి తప్పితే మాత్రం అప్పుడే మేము అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడే లేదంటే ఆ కంట్రోల్ అవ్వదు. అలాగే ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా మేము పెడతాము. అలాగే బోడిపోలం నుంచి ప్లస్ ఈ ఆర్టీసీ బస్సు కానీ లేదంటే అదర్ ట్రాఫిక్ కానీ ఏ ఇబ్బంది లేకుండా మనకి బిట్వీన్ బోడిపోలం నుంచి మార్గ సెంటర్ వరకే కదా మెయిన్ పండుగ.